అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. అతను తులువ రాజవంశానికి 3వ చక్రవర్తి. అతని రాజ్యంలో సాహిత్యం, వివిధ కళలు, విజ్ఞానం మరియు ధర్మం వల్ల అత్యున్నతమైన ప్రగతిగాంచింది. తెలుగు భాష మరియు సాహిత్యంలో అతని ప్రాముఖ్యం అత్యున్నతం. రాజుగారి ఆస్థానంలో ప్రధాన సలహాదారులు మరియు అష్టదిగ్గజాలలో ఒకరు తెనాలి రామకృష్ణ గారు, మన తెలుగు కవి. అతని తెలివితేటలు మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలకు పేరుగాంచారు. ఎన్నో విలువ నేర్పే కథలలో ఒక కథను ఇప్పుడు నా సహోదరులు చూపించబోతున్నారు. మహారాజు గారు రాణిగారితో సహా వేయించేస్తున్నారు. హో సభని ప్రారంభించండి. ప్రణామం మహారాజా. ప్రణామం మహారాణి. మన రాజ్యంలో ప్రజలు మీ పరిపాలనలో సుఖ సంతోషాలతో ఐకమత్యంతో జీవిస్తున్నారు. మరియు మన రాజ్యంలో ఈరోజు ఒక విశిష్టమైన కార్యక్రమం కూడా జరుగుతుంది. మన టాట్ వాళ్ళు అంగరంగ వైభవంగా నృత్య గానాలతో విందు వినోదాలతో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు అని తెలియడం మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రణామం మహారాజా. ప్రణామం మహారాజా. ఈరోజు రాణిగారు సభకు వేంచేసినందుకు మిక్కిలి సంతోషముగా ఉన్నది. వారి రాకకు గల విశిష్టతను తెలుపగలరు? అవును రామకృష్ణ, మన మహారాణి గారు సభకు వేంచేసినందుకు కారణం కలదు. మీరు సరిగ్గా గమనించారు. ప్రణామం రామకృష్ణ గారు. మహారాజా గారు ఎంతో ప్రేమతో మాకు కానుకగా ఇచ్చిన వజ్రాల హారం కనబడకుంటలేదు. అది మమ్మల్ని బాగా చింతిస్తుంది. మీరు ఆజ్ఞాపించండి మహారాజా. ఇప్పుడే అంతపురంకి బట్టలను శోధించుటకు పంపెదను. అంతఃపుర పరిశీలన రాణిగారి ఆధీనంలో ఇంతకు ముందే జరిగినది. అయినను వజ్రాల హారం కనపడలేదు. మన మంత్రివర్గంలో ఎవరు వజ్రాల హారాన్ని కనిపెడతారో వాళ్ళకి 100 వరహాలు బహుమతిగా ప్రకటిస్తున్నాను. మన్నించండి మహారాజా, మాకేమీ తోచటం లేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది మహారాజా. మీ ఆజ్ఞతో అమలు పరిచెదను. చెప్పండి రామకృష్ణ. నా దగ్గర ఒక మాయా గాడిద ఉన్నది మహారాజా. ఆ గాడిద దగ్గరకు వెళ్ళి దాని తోకను పట్టుకుంటే హారాన్ని ఎవరు అపహరించారో ఆ గాడిద నాకు చెప్తుంది. ఈ విధముగా మనం దొంగను పట్టుకోగలం. నేను వెళ్ళి గాడిదను తోలుకొచ్చేదను. సరే రామకృష్ణ. మహారాణి గారి చెలికత్తెలను పిలిపించమని ప్రార్థన. సరే రామకృష్ణ. మహారాణి గారి చెలికత్తెలను పిలిపించండి.
మహారాజా, నేను చెప్పిన మాయా గాడిద ఇప్పుడు పక్క గదిలో ఉన్నది. వీళ్ళలో ఒక్కొక్కరు ఆ గదిలోకి వెళ్ళి ఆ గాడిద తోకను పట్టుకుని నేను ఈ దొంగతనం చెయ్యలేదు అని చెప్పి బయటకు రావలెను. తరువాత నేను వెళ్ళి నా మాయా గాడిదతో మాట్లాడేదను. సరే, కానివ్వండి. నేను ఈ దొంగతనం చేయలేదు. నేను ఈ దొంగతనం చెయ్యలేదు. నేను ఏ దొంగతనం చేయలేదు. రామకృష్ణ, ఇప్పుడు మీరు చెప్పగలరా వీళ్ళలో ఆ హారాన్ని అపహరించింది ఎవరో? చెబుతాను మహారాజా. ఈమె ఆ దొంగ మహారాజా. నేను ఏమీ చెయ్యలేదు మహారాజా. అసలు గాడిద మాట్లాడుట విచిత్రంగానున్నది. రామకృష్ణ గారు సరైన ఆధారం లేకుండా నాపై నింద మోపుతున్నారు. రామకృష్ణ, మీరు చెప్పిన దానికి ఆధారం ఏమిటి? ఆధారం కలదు మహారాజా. నేను గాడిద తోకకు రంగు పూశాను మహారాజా. ఎవరైతే ఆ గాడిద తోకను పట్టుకున్నారో వాళ్ళ చేతికి రంగు అంటుకున్నది. ఈమె దొరికిపోతానన్న భయముతో ఆ తోకను పట్టుకోలేదు. అందువలన ఈమె చేతికి రంగు అంటుకోలేదు. అందువలన ఈమె దొంగని చెప్పగలను. క్షమించండి మహారాజా, నేనే ఆ దొంగతనానికి పాల్పడ్డాను. నా అజ్ఞానాన్ని క్షమించమని ప్రార్థన. నీకు శిక్ష తప్పదు. దొంగను బంధించినందుకు ధన్యవాదాలు రామకృష్ణ గారు. భలా రామకృష్ణ, భలా. మేము ప్రకటించిన విధంగా 100 వరహాలు బహుమానం రాణిగారి చేతుల మీద అందుకోండి. రామకృష్ణ గారు, మీ 100 వరహాలు స్వీకరించింది. ధన్యవాదాలు మహారాణి గారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎప్పుడైనా తప్పు చేస్తే ఎప్పటికైనా దొరికిపోతాం. ఇలా తన చాకచక్యంతో రాజ్యంలో ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి రాజుగారికి సహాయపడ్డారు మన తెనాలి రామకృష్ణ గారు.